నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం చింతపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాణావత్ లక్ష్మీ శంకర్ నాయక్ మరియు వార్డు మెంబర్లు నామినేషన్లు వేయడం జరిగింది. ప్రజా సంక్షేమ పాలనలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, బిఎల్ఆర్ బ్రదర్స్ అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ప్రజా సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ నుండి సుమారుగా 300 మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థి లక్ష్మీ శంకర్ నాయక్, ఎక్స్ సర్పంచ్ దండా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. త్యాగాలు కళ్ళారా చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది. 60 ఏళ్ల హరికోసనే దీక్షంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది. ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది. తెలంగాణ తల్లి సంకళ్ళు తెంచింది. వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది. తరతరాల తల రాతను మార్చింది. తను ఎన్నో ఇచ్చను మనకే, ఎంతో చేసే తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా. ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం. అల్లా తప్పు జరగకుండా ఇప్పుడైనా మెలుకుందాం. వాల్ ఎత్తుకో పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. సోనియమ్మ అంటే తెలంగాణ అంటూ తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి. మళ్ళీ పోరుకైనా సిద్ధం అంటున్నాయి. తెలంగాణను పంచిన చేతులే పరిపాలన ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీనే కోరుకుందామంట. సోనియమ్మనే వేడుకుందామంట. ఇప్పుడు కాకపోతే కన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది? అరే కాంగ్రెస్ నే గెలిపించి సోనియమ్మకే కానుకిద్దాం. సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు. పట్టుకో బాల్ పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. ఎగిరే ఎగిరే ఎగిరేనురా ఎగురుతున్న మన జెండా. ఎదురులేక ఎగిరెను కదరా గుండె గడపల నిండా. ఎగిరే ఎగిరే ఎగిరెనురా ఎగురుతున్న మన జెండా. ఎదురులేక ఎగిరెను కదరా గుండె గడపల నిండా. రగిలే రగిలే రగిలేనురా 3 రంగుల జెండా. ఉడుకునెత్తురై ఉద్యమాలకు ఊపిరి పోసిన జెండా. ఈరోజు మరి చింతపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎస్టీ జనరల్ అయినందున గ్రామ ప్రజలందరూ కూడా మరి లక్ష్మీ శంకర్ నాయక్ గారి గెలుపు కోసం మరి ఈరోజు నామినేషన్కి ఇచ్చేసినటువంటి చింతపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ప్రజా పరిపాలనలో ప్రజా సంక్షేమానికి ఎంతో పెద్దపీట వేస్తున్నటువంటి మన
ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముందు కూడా అనేక సంక్షేమ పథకాలని పేద ప్రజలకు అందివ్వబోతుంది. ఏ అభివృద్ధి అయినా సరే చింతపల్లి గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చేసి చూపెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమాలని పేద ప్రజలకు అందించాలన్న ఏకైక లక్ష్యంతో పార్టీ కార్యకర్తలు సమన్వయంతో ముందుకు పోయి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మరి లబ్ధి చేసే విధంగా ఎన్ని స్కీములు వచ్చినా, పెన్షన్లు వచ్చినా, ఇండ్లు వచ్చినా మరి ఇవన్నీ కూడా పేద ప్రజలకు ఇవ్వడానికి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బేలార్ అన్న గారి ఆశీస్సులతో మరి ఈరోజు మన చింతపల్లి గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ నామినేషన్ కార్యక్రమానికి రావడం జరిగింది. ముందు కూడా మన మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి మన బేలార్ అన్నగారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు అన్నగారు మరి చింతపల్లి మీద ప్రత్యేకమైన అభిమానం దృష్టి ఉన్నది. వారి అండదండలతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నది. ఎక్కడైనా ఏ ఇబ్బంది ఉన్నా, చిన్న ఇబ్బంది ఉన్నా మనకు ఒక అన్న లెక్క, ఒక కుటుంబ సభ్యుల లెక్క రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్లీ కూడా మనకు సమస్యలని పరిష్కరిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు వారి కోరిక మేరకు మరి ఈరోజు మనందరి అభిప్రాయం మేరకు లక్ష్మీ శంకర్ నాయక్ గారిని బలపరిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతోని మనం అందరం కూడా గెలిపేయడానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, ఒకటే లక్ష్యం మనది కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యం, ఒకటే బాట చింతపల్లి గ్రామం ఈ మిర్యాలగూడ నియోజకవర్గంలోనే అభివృద్ధిలోని కానీ సంక్షేమంలో కానీ నెంబర్ 1గా నిలబెడతామని లక్ష్మీ శంకర్ నాయక్ని గెలిపేయడంతో మరి ఆ గెలుపు మరి అందరికీ కూడా అందరి గెలుపుగానే మనం భావించి అత్యధిక మెజార్టీని మనం ప్రతి ఒక్కరి కార్యకర్తలను కూడా కష్టపడి పనిచేసి మరి వారిని గెలిపించి మనకేం కావాలో అది మరి అదే విధంగా ఏదైతే ఎంత కష్టపడ్డామో వారిని గెలిపించిన తర్వాత కూడా మేమందరం కష్టపడి సంక్షేమ పథకాలు తెచ్చి మీ అందరికీ కూడా అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చింతపల్లి గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, నా భార్య, నా కోడలు నామినేషన్కి అధిక సంఖ్యలో నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ, నా తాతలు, పెద్దలు అందరూ కలిసి నా తమ్ముళ్ళు అందరూ సపోర్ట్ చేసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. మీరందరూ నా కుటుంబ సభ్యులు. ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గతంలో నేను పోటీ చేయడం జరిగింది. నా భార్య కొన్ని కారణాల వల్ల అధికారంలో వాళ్ళు ఉండి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయేమని చెప్పేసి మన వాళ్ళందరూ ఆశించి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందని ఆ రోజు వేరే క్యాండిడేట్ గెలిపేయడం జరిగింది. 10 సంవత్సరాల కాలం టీఆర్ఎస్ ప్రభుత్వం పాలించి ఇక్కడ సర్పంచ్గా ఉన్న వ్యక్తి కానీ, మన ఊరికి ఒక దళిత బంధు కానీ, ఒక ఇల్లు కానీ, ఒక తెల్ల రేషన్ కార్డు కానీ, ఒక పింఛను కనీసం భర్త చచ్చిపోతే కదా పింఛన్ ఇప్పించని పరిస్థితి, గ్రామంలో రూపాయి డెవలప్మెంట్లు కానీ ఎక్కడ లేకుండా అవినీతితోని దాన్ని కూడబెట్టుకుందాం, ప్రజలను మోసం చేసి ఈరోజు ఏదో కాలు పట్టుకునో లబ్ధి పొందో ఏదో చేసో ఓట్లు వేయించుకొని బయటపడి పోవడమే తప్ప గ్రామానికి అభివృద్ధి చేసింది లేదు. ఆ రోజు నా భార్య సర్పంచ్ ఉన్నప్పుడు ఈ గ్రామానికి 10 గల్లీకి సీసీ రోడ్ వేయించినా, డ్రైనేజీలు కట్టించినా, బోర్లు వేయించినా, మోటార్ వేయించినా, లైట్లు ఐమాక్స్ లైట్లు పెట్టించినా, ఎల్ఈడి లైట్లు పెట్టించినా, అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కానీ ఏదైనా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, మంచికి కానీ పెళ్లికి కానీ సావుకు కానీ అన్నిటికీ నా చేతనైన సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజలు ఇచ్చే బాధను ఓడిపోయినా కూడా 5 సంవత్సరాలు అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్క కార్యక్రమానికి పోయి నేను కార్యక్రమాలకు విజయవంతం చేయడం, గ్రామాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. నేను గ్రామ సర్పంచ్ ఉండి ఏదో దుర్వినియోగం చేసి సంపాదించుకోవాలి లేకపోతే ఇంకోటి చేయాలనేది తపన మాది కాదు. మాకేంటంటే గ్రామ అభివృద్ధి ముఖ్యం, ప్రజల క్షేమం ముఖ్యం, ప్రజల సంక్షేమం ముఖ్యం, ప్రజలను రక్షించడం ముఖ్యం. మాకు ఇంతో అంతో భగవంతుడు ఇచ్చిండు కాబట్టి దానితో పాటు బతుకుతూ నా కుటుంబాన్ని సాదుకుంటూ మరి పేదలు కూడా కొంత హెల్ప్ చేయాలనే ఆలోచనతోని సంకల్పంతో పనిచేస్తున్నాం ఈరోజు. కాబట్టి గతంలో ఉన్న వాళ్ళు ఏమీ చేయలేదు. ఒక ఆయన ఇంకో వర్గం పెట్టిండు, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో వచ్చినట్టు ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చి నటించి మావులను కొంతమందిని తిప్పుకొని 4 రోజులు తాపి తినిపించి మోసం చేసి మళ్ళీ కలిసి ఒకటై నువ్వు నేను కలిసి ఇద్దరం కలిసి ఒకరిని కొడదామని ఆలోచనతో ముందుకు వస్తారు. మీరందరూ కాపాడాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. మీరందరూ కంకణబద్దులుగా నేను నా భార్యను కొన్ని టెక్నికల్ సంకేతాల వల్ల నా భార్య నిలబడ్డా, నా కోడలు నిలబడ్డా,
కాంగ్రెస్ పార్టీ తరఫున శంకర్ నాయకే కాబట్టి మీరందరూ సపోర్ట్ చేసి ఈమె భార్య కాదుగా ఇంకోరు కదా అని ఆలోచించవద్దు. నా కొడుకైనా నా భార్య అయినా నేనైనా అంత మేము కుటుంబ సభ్యులం కాబట్టి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులం కాబట్టి మన ఎమ్మెల్యే గారి సహకారంతోనే చింతపల్లి గ్రామానికి ఈరోజు మనం గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 120 రేషన్ కార్డులు ఇచ్చినాం. ఒక సబ్స్టేషన్ మంజూరు చేయించుకున్నాం. మిర్యాలగూడ నుంచి దిలార్పురానికి డబల్ లేన్ రోడ్డు 12 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించుకున్నాం. ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచిన సంతకం తొలి సంతకం చింతపల్లి గ్రామ పంచాయతీకే పెట్టిండు ఎమ్మెల్యే గారు. అది మన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల బిఎల్ఆర్ గారు. అట్లా ఒక 65 ఇల్లు శాంక్షన్ చేయించుకొని కొన్ని 9 శాంక్షన్ సాంకేతిక లోపంతో ఇబ్బందులు ఉంటే వాటికి కూడా ఎంక్వైరీ చేయించి వాటిని కూడా మంజూరు చేయించుకోవడం జరిగింది. కొత్తగా మళ్ళా ఒక 50 ఇళ్లను ఎమ్మెల్యే గారిని అడిగినాము. తక్షణమే శాంక్షన్ చేయాలని కలెక్టర్ గారికి లెటర్ పంపించారు. మన గ్రామానికి ఎవరికైనా పేదవాళ్ళు ఉండి మా దగ్గరికి వచ్చి నాకు ఇల్లు కావాలంటే ఏ పార్టీ చూడకుండా ఇస్తాము, కానీ మీరు ఇగోలు పెట్టుకోకుండా మేము ఎందుకు పోవాలి, ఆడ లిస్టులో వచ్చింది కదా నాకు ఇస్తుందంటే రాదు. 626 అప్లికేషన్లు వచ్చినాయి చింతపల్లి గ్రామానికి. మీరు అందరూ అర్థం చేసుకోవాలి. దాంట్లో 666 మన గ్రామానికి రావు. మనకు వచ్చేది 20, 30, 40, 50. పేదోడు ఎవడు, గుడిసోడు ఉండేవాడు, అడిగినోడేవాడు, ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇప్పుడు సుమారుగా 65 ఇల్లు ఇచ్చినాం. ఇంకా 50 ఇల్లు ప్రపోజల్ పెట్టి పంపించినాం. ఇంకా కావాలంటే ఇంకొన్ని ఇల్లు కూడా మేము ఇస్తాము. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు నేను వారి సార్కి శిష్యుడిగా ఉండి కొంత డెవలప్మెంట్ విషయంలో అది ఎమ్మెల్యే గారి సహకారంతోనే డెవలప్మెంట్ విషయంలో ఎమ్మెల్యే గారు మంత్రి గారిని అడిగితే 50 ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మీకు 50 ఇల్లును మళ్ళీ మంజూరు చేసి ప్రతి పేదవాడికి ఇచ్చడానికి సంకల్పంతో 5 లక్షల రూపాయలు పేదవాడి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి మేము కంగనబద్దులమై పనిచేస్తున్నాం. ఇద్దరం కలిసి ముందుకు పోతున్నాం. ఏ ఇష్యూ వచ్చినా ఎమ్మెల్యే గారి దగ్గర చింతపల్లి అంటే ఏంది భయ్ నాకు గొడవ ఏంది ఇబ్బంది అట్లా కొట్లాడతారు ప్రజల కోసం నేను ఇచ్చింది తీసుకోవాలంటే కాదు మాకు సరిపోవు. మా గ్రామాలు పెద్ద ఉంది, 10 హ్యాబిటేషన్లు ఉన్నాయి, తలా 2 కావాలి, తలా 3 కావాలని ఎమ్మెల్యే గారి దగ్గర కొట్లాడే శక్తి తెచ్చి మేము మీకు సాయం చేస్తున్నాం. మీ దగ్గర ఎక్కడైనా మంచినీళ్ళు తాగినట్టు కానీ ₹1 లంచం తీసుకున్నట్టు కానీ ఎక్కడైనా ఛాయ్ తాగినట్టు కానీ ఈ పంచాయతీకి వచ్చినా పోలీస్ స్టేషన్కి వచ్చినా ఒక ఇల్లు ఇచ్చినా ఒక పింఛన్ కార్డు ఇప్పించినా నేను ఎక్కడికి వచ్చినా మేము ఇప్పటి వరకు ఎవరి దగ్గర మంచినీళ్ళు కూడా తాగకుండా పనిచేస్తున్నాం దృఢ సంకల్పంతో. మీరందరూ ఆలోచించాలి. మాయ మాటలు చెప్పి ఏది ఇవ్వకుండా చేసి ఈరోజు మళ్ళీ రంగంలో దిగి నా డబ్బు బలం ఉంది, నా డబ్బు బలంతో పేదోడిని కొట్టాలని ఆలోచన చేస్తున్నారు. మీరందరూ ఆలోచించాలి. మీరు యొక్క లక్ష్మీ శంకర్ నాయక్ కాదు, నాగలక్ష్మి వంశీ కాదు, మీరందరూ సర్పంచ్ అభ్యర్థులుగా నా అక్క, నా చెల్లెప, నా అన్న, నా తమ్ముడు, నా అందరూ సర్పంచ్ అభ్యర్థిగా కంకణ బదులు కట్టుకోవాలి. మాయ చేసి ఏదో చేసి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంత గతంలో ఓడిపోయి ఉన్నాను, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. మీరందరూ ఆలోచించి చెయ్యాలి. ఎందుకంటే ఏమి చేయలేదు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. బర్రెలు ఉంటాయి మన ఇంట్లో. అమ్మ మీరందరూ చెప్పాలి, చర్చించాలి. గొర్రెల కాడ, బర్రెల కాడ, ఇంటి కాడ, కూసున కాడ, అన్న తమ్ముడు అందరు చర్చించాలి. మన ఇంట్లో 2 బర్రెలు సాదుకుంటాం. ఒక బర్రె 3 లీటర్ పాలు ఇస్తుంది. అది ఇస్తుందని మనం ఇంకోళ్ళ దగ్గర కొనుక్కొచ్చినాం. కానీ అది 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, బర్రె కడతలేదు. దానికి ఏం చేస్తాం, ఇది కట్టదేమో ఇంకా పాలు ఇస్తుంది, బాగా దొడ్డుకుంది, లా ఉంది అని ఇంకా కొద్దిగా మేత ఎక్కువిస్తున్నాం, కుర్తి ఎక్కువిస్తున్నాం, అన్నీ చేస్తాం. కానీ గొడ్డు బర్రెకు ఎంత మేత ఇస్తేంది, ఎంత కుర్తి పోస్తేంది, ఏమైతే ఏమైంది, పాలు ఇవ్వదు కదా. అది పాలు ఇవ్వదు కదా. కాకపోతే లీటర్ ఇచ్చే బర్రెను పాలు ఇంప్రూవ్ చేసుకోవాలంటే కొద్దిగా గడ్డి ఎక్కువ వేసి కుర్తెకు దాకా దాపి దాన్ని మంచిగా చూసుకొని ఉంటే అది పాలు ఇస్తుంది. ఇవాళ అతను అది కూడా అంతే. ఆ గొడ్డు బర్రె గడ్డి వేస్తే కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారి సర్కారు. మనం మంత్రి గారికి పోయో ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మన ఎమ్మెల్యే గారిని తీసుకుపోయి కొట్లాడి మన సమస్య మా ఊరికి ఇది కావాలని తేయగలుగుతాం. కానీ ఆ గొడ్డు బర్రెకి ఎంత గడ్డి వేస్తే పాలు ఇస్తుందా అని మీరు అర్థం చేసుకోవాలి. మీరందరూ ఆలోచించాలి. మీరు వేసిన వృధా అది ఎన్ని సంవత్సరాలు సాధినా కట్టుకొని కమ్మాల్సిందే తప్ప మీకు ప్రయోజనం లేదు. కాబట్టి మీరందరూ ఆలోచించండి. మీకు ఎన్ని ఇల్లు కావాలన్నా ఇస్తాను, ఇగోకు పోకండి. అది మా బాధ్యత, మా ఇద్దరు బాధ్యత. కొట్లాడి ఎమ్మెల్యే గారి కాలు పట్టుకొని తెచ్చిస్తాం. కానీ నన్ను మాత్రం మీరందరూ కాపాడి రక్షించమని మీకు వేడుకుంటున్నాను. టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి నాకు నామినేషన్కి మద్దతు ఇచ్చి అన్న తోడుగా వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ, దుబ్బతండ నుంచి కానీ, అర్జునవాడ నుంచి కానీ, మహేశ్వరం నుంచి కానీ వచ్చినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు చెప్తున్నాను.